साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गन्धद्वारां चित्तपुष्टाम् ईश्वरीगुं सर्वभूतानां कामिकोपक्वये तपयामि। अलंकरणार्थमिति अक्षतां समर्पयामि। మున్సిపల్ ఆఫీస్లో ఉంటుంది సార్, దాని తర్వాత ఆఫీస్కి వస్తుంది. ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణ ప్రద్యుమ్నాయ నమః, అద్భుతాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షజాయ నమః, నారాయణస్య భగవంతే నానాగంధస్మనోహరం వాగ్రయా సర్వదేవానాం భూగోళికదుక్షతాం సాక్షాత్ రూప या कलियः अबला अपुष्पा याश्च पुष्पिणीः बृहस्पतिस्थान कुञ्चं कुम्भसः फलोदकेन स्नानं स्नापयामि। या अपुष्पा याश्च पुष्पिणीः स्नानं स्नापयामि। కాంట్రాక్టర్ मासा मामा ने फोटो दी थी। हो गए थे हो जाता क्या कली यहां फोटो फोटो बला पाजा तबनी है प्रभक्त देवस्थान उच्चम भूतः फलोदकेन तजलसाई गौरावणी महे आतम यज्ञमलये दैवीः स्वस्ति वस्तुनः अनुशेभ्यः ओजं जिगाति भेषकं जमिजर्यो अत्युत्पदे सत्यमरो सर చూడండి సార్ సూపర్ मोहन सर कैमरा अंदर स्माइल मैम హాస్పిటల్ మీ అందరికీ తెలుసు, కర్నూలులో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ అనుకోండి, సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్. ఇక్కడ నుంచి డాక్టర్స్ అనుకోండి, చాలా సీనియర్ డాక్టర్స్ అయ్యి వన్ ఆఫ్ ద ఫేమస్ డాక్టర్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ కర్నూలు మెడికల్ కాలేజు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా డెవలప్మెంట్స్ చేసేది ఉంది. అందు భాగంలో మనకి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వైరాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్ సపరేట్ ఉండాలా. ఎందుకంటే వైరాలజీ అనేది ఇట్స్ వెరీ క్రూషియల్. అది ఏదో అక్కడ టెస్ట్లు చేసేది మామూలు ల్యాబ్లో ఉన్నట్లు ఉండదండి. చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అవి ఉంటాయి కాబట్టి సపరేట్ బిల్డింగ్ శాంక్షన్ చేయడము, వితిన్ 3 monthsలో కంప్లీట్ చేయాలనే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్తో కూడా మాట్లాడినాం. సో ఏదైతే అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అనేది ఇట్ ఈస్ మై టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఆల్సో చాలా డెవలప్ చేసేది ఉంది. అంతకుముందు గవర్నమెంట్ 5 ఏళ్ళు పెద్ద పట్టించుకోలేదు, ఏమీ చేయలేదు. స్టెప్ బై స్టెప్ రెగ్యులర్గా రివ్యూస్ చేయడము, సూపరింటెండెంట్ గారితో రివ్యూస్ చేసి ఏమేవి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సార్ట్అవుట్ చేసుకుంటూ పోవడం. తర్వాత ఓపీ బ్లాక్ అనేది కూడా చాలా ఓల్డ్ కావడం జరిగింది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. దాదాపు 150 కోట్లతో స్టార్ట్ చేసి అక్కడికి ఆపేయడం జరిగింది అనమాట. చూతాయిగా ఊకే ప్రీవియస్ ప్రభుత్వం ఏదో స్టార్ట్ చేయాలా ఏదో చేయాలనుకొని అసలు బడ్జెట్లు ఏమి ఎట్లా తేవాలా ఆలోచన లేకుండా ఊరికే స్టార్ట్ చేసి అక్కడికి నిలిచేసేయడం జరిగింది. సో అది అమౌంట్ శాంక్షన్ చేసే విషయంలో కూడా మన చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలా క్రూషియల్ సార్. ఇది ఆల్మోస్ట్ ఒక 4-5 డిస్ట్రిక్ట్స్ ఇక్కడికి వస్తారు. ఎందుకంటే చాలా క్రిటికల్ కేసెస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది కాబట్టి అదే కాకుండా డెవలప్మెంట్ కూడా ఆన్ రెగ్యులర్ బేసిస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ చేయాలని ఆలోచిస్తున్నాం. ఈ మధ్యనే 128 స్లైస్ సిటీ స్కాన్ది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాని భాగంలోనే మన సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే ఐ థింక్ ఆన్ పీపీపీ మోడల్లో రన్ అవుతా ఉంది, దాదాపు 30 లక్షలు ఖర్చు అవుతా ఉంది అంటున్నారు. అది కూడా
త్వరలో ఆపేసి మన ఓన్ సిటీ స్కాన్ ఉంది కాబట్టి అది కూడా గవర్నమెంట్కి సేవ్ చేసే విషయంలో కూడా ఎవ్రీ స్టెప్ వీఆర్ గెటింగ్ ఇన్వాల్వ్. విల్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా, కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ గ్రో కావాలనే ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ వర్క్స్ అన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలోనే జరుగుతుంది అది. థ్యాంక్ యూ.